హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీకు ఒక వీడియో రెడీ చేశాను. నిన్న మా హస్బెండ్తో మాల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న చిలుపు పని చేశాను. అది మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అలానే సమ్మర్ వచ్చేసింది కదా మనకి. చాలా అంటే చాలా ఎండలు కాస్తున్నాయి. ఇప్పుడు చాలామంది వడియాలు పెట్టుకోవడం, పచ్చళ్ళు పెట్టడం ఇలాంటివి చేస్తారు. అలానే నేను కూడా ఒక చిన్న రెసిపీ అయితే తయారు చేసుకున్నాను. దాన్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను షార్ట్స్ పెడుతున్నాను కదా. షార్ట్స్లో మీకు నా వీడియోస్ పూర్తిగా కనిపించకపోతే కనుక ఫుల్ వీడియో ఉంటుంది. ఆ ఫుల్ వీడియోస్లో కూడా వెళ్ళండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా నా వీడియోస్ని అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంది. నా వీడియోస్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మరి నా వీడియో అంటే చూసేద్దామా? ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నాకు చెప్పడానికి చాలా నవ్వు వస్తుంది అసలు. ఇది అయితే చూడండి, కనిపిస్తుందా మీకు? గ్రీన్ కలర్ చామంతి కొత్తగా వచ్చినాయి కదా. లాస్ట్ ఇయర్ గ్రీన్ కలర్ చామంతి వచ్చింది కదా. నాకు ఇది మాల్లో అయితే నేను చూసాను. మాల్లో అంటే చెట్టు నుంచి తీసుకురాలేదండి. ఇది కొంత పెద్ద బొకే అయితే మాల్లో ఎంట్రింగ్ ప్లేస్లో పెట్టారు. కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి, కొన్ని రియల్ ఇలాంటివి కూడా ఉన్నాయి అనమాట. ఆ బొకేలో నేను చూసాను అనమాట దీన్ని. ఇది కట్ చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చేసాను. అది తీసుకొచ్చి నేను కట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలా చిన్నగా ఉన్నది ఫ్లవరు. ఇంకా పెద్దది అవుతుందేమో అని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మట్టి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. 2 రోజులు బకెట్లో పెట్టాను ఫ్రెండ్స్. దాన్ని 2 డేస్ నేను తీసుకొచ్చి 2 డేస్ అయితే బకెట్లో వేసి ఉంచేసాను. అయినా కానీ చాలా చక్కగా ఉంది. ఇంకా తీసుకొచ్చి ఈరోజు 5 అయింది. వీడియో చేస్తూ చూపిందామని చెప్పి చేశాను. చూడండి, దీనికి ఉన్న లీవ్స్ తీసేసాను. అలానే ఇగో 3 పార్ట్స్ కింద అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకుని నాకేంటో సమ్మర్ కదండి, ఇప్పుడు అసలు వస్తుందా రాదా అనిపించింది. అసలు కష్టము, అనవసరంగా ఎందుకు తీసుకొచ్చాను అనిపించి మళ్ళీ అనిపించింది. మొక్క కనిపిస్తే ఇంకా దొంగతనం చేసేయాల్సిందే. నాకైతే కంపల్సరీ అతని దగ్గరికి వచ్చేయాల్సిందే. ఇప్పుడు బ్రతికితే మంచిది, లేదంటే డబ్బులు పెట్టి కొనుక్కుందాంలే, బతికిందంటే మనకి కలిసి వస్తుంది కదా అన్న విధంగా తీసుకొచ్చేసాను. దీనికైతే కొంచెం అలవేరా రాసి 3 కూడా కొంచెం ఇలా అయితే గుచ్చి నీళ్ళలో పెడతాను ఫ్రెండ్స్. మరి ఎలా వస్తుందో రాదో. మరి ఎండలు అయితే చాలా గట్టిగా కాస్తున్నాయి. అసలు చిగురు వస్తుందా రాదా అని ఆశపడుతున్నాను. మరి నా ఆశ గట్టిదో లేకపోతే చిన్నదో, దొంగతనం చేసినందుకు ఈ చచ్చిపోతాయి కూడా తెలియదు ఫ్రెండ్స్. కానీ చాలా ఆశగా అయితే నాటుతున్నాను వీటిని. చాలా ఇష్టంగా వేశాను. మరి గ్రీన్ కలర్ చామంతి బతికితే బాగుంటుంది. కానీ మొన్న లాస్ట్ టైం 2 రోజులు